దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఏ అపాయం రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడు వాడు. ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు అందరూ పడదాం, చప్పట్లు పడదాం. దేవుని యందు నిరీక్షించి ఆయనను స్తుతించున ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవాడో. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవాడో. సత్యమగు జీవమగు మార్గమిసే. సత్యమగు జీవమగు మార్గమిసే. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయన. అందరూ పాడదాం, చేతులు పైకెత్తి చప్పట్లు పెడదాం. అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు పెడదాం. గ్లోరీ. మన చీకటిని ఉదయముగా మార్చేవాడు, నీకు సహాయం చేయువాడు, సదా ఆదుకునేవాడు. చేతులు బాగా పైకెత్తి. సదా ఆదుకునేవాడు ఆయనే ఆధారము. ఆదరణ ఆయనలో ఆధారము. ఆయనే ఆధారం. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడి సంవత్సరంలోనే బలమైన కార్యములు నీ ముందు పెడుతున్నాడు. 6, 3 అయినా 3 ఏదైనా 100% నువ్వు ఊహించని కార్యాన్ని చూస్తావు. దేవునిని ఘనపరుస్తావు. అందరూ వాక్యంలోకి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథము. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. 17వ అధ్యాయము. 2వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుందాం. పిమ్మట యెహోవా వాక్కు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. చూడండి, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు
కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున, అందరూ కూడా తీయండి, చదవండి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు, అందరూ అండర్లైన్ చేసుకోండి. ఆలైన 6వ వచనం కూడా, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కాలమైన తరువాత దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిద్ర వస్తుందన్నవారు హల్లెలూయా చెప్పండి. అది నిద్ర వస్తుందా? ఈరోజు బలమైన ఆశీర్వాదము దేవుడు మనకిస్తా ఉన్న మర్మం ఏంటంటే, దైవజనుడికి మొదటి వచనం ఉంటుంది, అంతటి గిలాదు కాపురస్తులు సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ప్రకటించాను. ప్రియులరా, దైవజనుడు ఏలియాకి అక్కడ కొన్ని పరిస్థితులను బట్టి రాజుతో మాట్లాడి మరి వర్షము కురవకుండా, ఏమీ పండకుండా, అన్నీ స్తంభించిపోయేలాగా జరుగుతుందని చెప్పాడు. అయితే దేవుడు పరిస్థితులు ఎలాగున్నా కానీ తన సేవకుడైన ఏలియా విషయంలో మరి డిపార్ట్మెంట్ వాడు గనుక, ఏ డిపార్ట్మెంట్? దేవుని డిపార్ట్మెంట్ వాడు గనుక, లోకమంతా కరువు వచ్చిన కానీ నేను నిన్ను చాలా సమృద్ధిగా పోషిస్తాను ఏలియా అని చెప్పాడు. ఏలియా అన్నాడు, ఎలాగ పోషిస్తారండి ఏంటండి అని అడిగితే, ఏలియాతో దేవుడు చెప్పాడు, నువ్వు వాగు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగు, నీకు ఆహారము సమృద్ధిగా పంపిస్తాను అని చెప్పాడు. ఎవరు పట్టుకొస్తారని చెప్పాడు? అందరు చెప్పాలి, అందరు చదవండి. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే 6వ వచనం, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండు. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. ఆమేన్. అంటే ఏలియాకి కరువు కాలములో, క్షామకాలము, కరువు కాలము, ఆహారము లేని సమయంలో దేవుడు కాకోలముల చేత ఆహారము పంపించాడు. ఎవరి చేత పంపించాడు? కాకోలములు. దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నప్పుడు ఈ మాట ఎందుకు చూపించావు బాబు, దీన్ని బోధించాను కదా అని నేను అనుకున్నప్పుడు ఆత్మ చెప్పింది, దానిలో మరొక అంశాన్ని నువ్వు ప్రకటించాలి. కాకులు దేనికి సూచనగా ఉందంటే శత్రువుకి సూచనగా ఉంది. కాకులు దేనికి సూచన అండి? చంటి పిల్లలు చేతిలో బిస్కెట్ ఉందనుకోండి, ఏం చేస్తుంది కాకి? అది ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా చిన్నపిల్ల అయినా పెద్ద పిల్ల అయినా అలా అలా చూసి ఏం చేస్తుంది? పట్టుకుపోతుంది. అది ఫ్రూట్ అయినా, చిన్నపిల్లలు అన్నమాట ఏంటి, పెద్దవాళ్ళ దగ్గర కూడా పట్టుకుపోతుంది. ఇంకా దానికి తెక్కలేగిస్తే పొడిచేసి మరీ పట్టుకుపోతుంది. అంత భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన జీవి, పక్షి కాకి. మరి ఈ కాకి ఒక్క కాకి కాదు, కాకి తోటికోడళ్ళు, కాకి అన్నదమ్ములు, బావమర్దులు, మామయ్యలు, అక్కోళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ, అన్నోళ్ళ ఫ్యామిలీ, చెప్పరే మీరు అందరూ. మొత్తం మేళం. మీ కాకి భర్త ఇంటి పేరోళ్ళు, కాకి వాళ్ళ అమ్మగారి ఇంటి పేరోళ్ళు, మొత్తం అందరూ కలిసి కాకోలము. ఎవరు? వీళ్ళందరికీ చెప్పాడు, పాస్టర్ గారికి ఆహారం పెట్టండి, ఆ పేరు ఏలియాకి భోజనం పెట్టాలి. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. అంటే ఈరోజు దేవుని వాగ్దాన వాక్యం ఏంటంటే, నీకు ఎవరు శత్రువుగా ఉన్నారో వారే నీ బిడ్డకి ఉద్యోగం వేయిస్తారు,
వారే నీకు వ్యాపారం పెట్టిస్తారు, వారి ద్వారా నీకు సహాయము కలుగుతుంది. నిన్ను చూచి కేంద్రగించి ఉమ్ము ఊసేటువంటి శత్రుత్వం ఉన్న వారిని దేవుడు నీకు సహాయకులుగా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నమ్మిన వారందరూ ఇది నాకే, నా బిడ్డలకే దేవుడు చేస్తున్నాడు అన్నవారు 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి గట్టిగా హల్లెలూయా అని చెబుదాం. కీర్తన 23 ఒకసారి రండి. కీర్తన 23లో యెహోవా నా కాపరి, చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెట్టెను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. చదవండి అలాగా. తన నామమును బట్టి నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట 5వ వచనం అండర్లైన్ చేసుకోండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నూనెతో నా తల అంటి ఉన్నావు. ఈ నెల చాలా స్పెషల్. ఏంటంటే మీకు సమాధానము లేని మీ కుటుంబాల మధ్య దేవుడు గొప్ప సమాధానమును కలగజేయుచున్నాడు. నీ దగ్గర ఉన్నవన్నీ పట్టుకుపోతారు కదా. ఒక్కొక్క భర్త భార్య దగ్గర ఉన్న వస్తువులన్నీ ఎత్తుకుపోతాడు కాకిలాగా. మెడలో తాడేంటి, ఎందుకు, నాకు కర్జెంట్, గాజులు, చెవులి, నీ దగ్గర ఏముంటాయి పెట్టుకోలేని అన్ని కాకిలా పట్టిపోతాడేమో. అదే కాకి ద్వారా దేవుడు నీకు సమృద్ధి వస్తువులు ఇప్పిస్తాడు. ఏ మనుషుడు ఏ రీతిగా నీకు దూరం అయ్యాడో ఆ మనుషుడి ద్వారా సహాయకుడిగా నిలబెడతాడు, సహాయకురాలుగా ఉంటుంది. మీకు ఈ నెల మీరు నోట్ చేసుకోండి. దైవజనుడు ఇసాకు పాస్టర్ గారు దేవుడు బయలుపరిచాడు. వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడి ద్వారా ప్రకటించిన మాట ఏంటంటే, నా బ్రతుకులో కాకోలము ద్వారా దేవుడు సహాయము చేస్తున్నాడని దైవజనుడి ద్వారా ప్రకటించాడని గుర్తుపెట్టుకోండి. ఈ నెల ఈ రోజు నుండే సాయంత్రం పెళ్ళికి వెళ్తారు, అక్కడే మీకు శత్రువులందరూ మిమ్మల్ని పలకరిస్తారు. ఆమేన్. మీకు తెలియని వారు మీకు సహాయము చేస్తారు. దేవుడు నిన్ను అనాథగా విడువడు. వదులుతాడా? వదలడు. కాకి ఎంత భయంకరమైన కాకి అయినా కాకి పావుర మనసు పెట్టాడైనా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఎవరు మిమ్మల్ని విసిగిస్తున్నారో, ఎవరు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారో, మీరు నాశనం అయిపోవాలని ఎవరు కోరుకున్నారో ఆ కాకులకి ఆ కాకి మనసు తీసేస్తున్నాడు ఆయన. ఆ కాకిలకి మంచి మనసు, క్రీస్తు మనసు కలుగుతుంది. కాకి బాగా ఆలోచన చేశాను నేను. కాకి ఈ కాకోలం అన్నీ కూడా నోటితో మాంసము పట్టుకొచ్చి ఏలియా ఉన్న చోటుకొచ్చి కాకులన్నీ ఒక్కొక్క మాంసం ముక్కను అలా వదిలేస్తూ ఉన్నాయి. కాకి వదులుతుందా చెప్పరే? కాకి వదులుతుందా? అసలు వదలదు అసలు. కానీ వదులుతుందంటే నేను అనుకున్నాను, ఆ కాకి కడుపు ముందే దేవుడు నింపి దానికి ఎక్కువైపోతే కానీ వదలుతుంది. అంటే నిన్ను బట్టి నీ శత్రువుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ మీద ఆయనకున్న ప్రేమను బట్టి నీకు విరోధంగా ఉన్న వారిని కూడా దీవించి వారి ద్వారా నీకు సహాయము చేయబోతున్నాడు. గట్టిగా ఇది నమ్మితే 7 మార్లు ఆమేనని చప్పట్లు కొట్టండి. దేవుడు దయ చూపే నెలది, దేవుడు కృప చూపే నెలది, దేవుడు ద్వారాలు తెరిచే దినములివి. ఆమేన్. నేను అనుభవిస్తున్నాను, వాక్యాన్ని మీరు అనుభవించండి. కాకోలము చేత మాంసం అంటే, మాంసం అంటే హైయెస్ట్ రిచెస్ట్ ఫుడ్ అనమాట. మొన్న డాక్టర్ గారి దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు.
మా ఫ్రెండ్ డాక్టర్ దగ్గర ఉన్నాను నేను. ఆయన అంటున్నాడు పక్కనున్న అతనికి, ఏమంటే మీరు కాస్ట్లీ ఆహారాన్ని తగ్గించండి అన్నాడు. మళ్ళీ అన్నాడు ఈ రిచ్ ఫుడ్ని తగ్గించాలన్నాడు, పూర్ ఫుడ్ తినాలన్నాడు. నేను అన్నాను అలాగా రిచ్ అంటే ఏ ఆహారం అండి, రిచ్ కానిది పూర్ అంటే ఏంటంటే పూర్ అంటే వంకాయ అన్నాడు. ఏమన్నాడు? వంకాయ. ఇంకా పూర్ ఏంటంటే అన్నాను. ఇంకా పూర్ ఏంటంటే తోటకూర అన్నాడు. ఇంకా పూర్ ఏంటంటే అన్నాను దొండకాయ అన్నాడు. ఇవి మనకు ఏమైనా దిగుతాయా? మొహమాటానికి చేరలో అడ్డేస్తాం తప్ప మనందరికీ అబ్బా మంచి భోజనాలు పెట్టారంటే ఏ ఫుడ్ పెట్టారంటే చెప్తాం? చెప్పాలి. మేకను అడ్డంగా కోసి పెడితే, ఆవును అడ్డంగా కోస్తే మాంసం, లేకపోతే గొర్రె, మేకలు వేసారండి, చేపను కోసారండి, అబ్బా 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 ఇంతంత పెట్టారంటారు. ఇంతంత వంకాయలు వేసేవనుకో, 4 వంకాయలు వేసారని చెప్తాడు ఎవడైనా? చెప్పరే? ఇంత అనమగా ముక్కలు వేసారంటారా? మొన్న ఒక ఆయన అన్నాడు భోజనాలు ఎలా ఉన్నాడు, ఏం భోజనాలు అండి, ఏం కూర, దిక్కు మొక్కు లేని బంగాళదుంప వేసారండి. బంగాళదుంపకి దిక్కు మొక్కు లేదని ఆడిపెట్టాడు. కాయగూరలకి అందరూ అన్నం పేర్లు పెడతారు, ఏ పేరు పెట్టనిది మాంసం. హల్లెలూయా చెప్పరే? చాలామంది దాచుకుని మరీ తింటారు. అది కుళ్ళిపోయినా సరే, అందుకే రోగాలు కూడా వస్తున్నాయి. మాంసం మన డాక్టర్ గారు చెప్పాడు ఏ రోజు ఆ రోజు తినాలంట. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినటం వల్ల క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయని చెప్పాడు. ఈ మాయదారి ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత అన్నీ అందులో పెట్టేయటమే. మొన్న ఒక ఆమె నన్ను అందులోంచి తీసి మరి వేడి చేసి పెడతానని చెప్పింది. చాలా లేక చచ్చిపోతానమ్మా, నీ ఫ్రిడ్జ్ నువ్వు దేవుడు నేను దీవించను గాక, అందులో చల్లబడ్డే పెట్టుకో, నాకు పెరుగుంటే అన్నం వేసి పెరుగుతో పెట్టాను. లేదయ్య గారు వేడి చేస్తాను, నూనె వేసి మరి వేపుతాను, అంత మొత్తం కిడ్నీ ఎగిరిపోతుంది దానికి, నువ్వు అలాంటి పనులు చేయకన్నాను. సాంబార్ ఉందంటే ఇప్పుడే పెట్టుకున్నావు, అదే అలాగే నెత్తి మీద వేసింది సాంబార్, అన్నం నెత్తి మీద, అలాగే కాస్త తిని వచ్చేసాను మీ దగ్గరికి. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. అంటే ఆహారములో ది బెస్ట్ మీట్ అంటే మాంసము ఎలాగుంటుందో దాని అర్థం ఏంటంటే మీ బ్రతుకులలో మీ పిల్లలకి జీవనోపాధి చాలా ఉన్నతమైన వ్యాపారాలు, ఉద్యోగాలు, పాడి పంటలకి సూచన. హల్లెలూయా చెప్పండి. మీరు ఎవరో తెలియదు, మనం ఎవరో కాకులకు తెలియదు, కాకులు ఎవరో మనకు తెలియదు, కానీ మన ఇంటి దగ్గరికి వచ్చి మన గుమ్మములో మన ప్లేట్లో వదులుతాయి మాంసం ముక్కలు. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాలు మీకు వస్తున్నాయి. ఏడవకండి, మీ పిల్లల్ని ఏమనకండి ఉద్యోగం చేయలేదని. తాడిలాగా ఉన్న ₹1 కూడా తేటలేదురా. నిన్ను నేను పోషించటమే కానీ నువ్వు చక్కగా పౌడర్ రాసుకుని వెళ్ళిపోతున్నావు, షర్ట్ వేసుకుని ఇలా గాలికి తిరుగుతున్నావు అని అంటున్నావేమో. నీ కుమారుడి పట్ల దేవుడు గొప్ప పని దాచిపెట్టాడు, దేవుడు గొప్ప వ్యాపారము దాచిపెట్టాడు, గొప్ప స్థానము దాచిపెట్టాడు, గొప్ప రాజకీయ భవిష్యత్తు దాచిపెట్టాడు, గొప్ప పాడి పంటలు అప్పగించే స్థితి అప్పగించబోతున్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. నీకు సహాయము చేయువాడు సదాదుకును వాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో, ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు ఆయనను స్తుతించు ప్రాణమా. తల్లి తన బిడ్డను
మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. పడదాం. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను చప్పటి పెడదాం. దేవుని యందు నిరీక్షణ. ఏదేమైనా కాకోలము లాంటి వారిని దేవుడు మార్చి నీకు సహాయం చేయడానికి దేవుడు నియమిస్తా ఉన్నాడు. నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును తెల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును తెల్లదు. శత్రువులు మిత్రులుగా మారేదారు. చప్పటి పెడతాం. శత్రువులు మిత్రులు. చేతులు పైకెత్తి. చేతులు అందరూ చేతులు పైకెత్తి. ఆయనను స్తుతించిన ప్రాణమా దేవుని యందు నిరీక్షణయుంచి. ఆయనను స్తుతించిన ప్రాణమా ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము ఆమేన్ దివారాత్రులు కాపాడువాడు. నీకు సహాయం చేయువాడు. సదా ఆదుకొనువాడు. ఆయనే ఆదరణ ఆనందము. ఆయనలో ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనలో స్తుతించున వాక్యంలోకి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము. ఇక్కడ చాలా ఈ కాకోలము గురించి ఆలోచిస్తూ ఉంటుంటే 6వ వచనం. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మీకు సహాయం చేయటానికి, నీ కుటుంబానికి సహాయం చేయటానికి ఒక్క మనుషుణ్ణి కాదు ఉంచుత దేవుడు. అనేకమైన కాకులున్నాయి. ఎవరికి ఉపయోగపడని కాకులన్నీ ఆయన బిడ్డలకు ఉపయోగపడటానికి దేవుడు డ్యూటీ వేస్తా ఉన్నాడు. ఆమేన్. అంటే ఎవరికి సహాయం చేయని మనుషులందరినీ దేవుడు మల్లె మాల కట్టినట్టు కట్టాడు అనమాట. బంతి మాల కడతారు కదా, ఎలాగా పూలన్నీ పెట్టి. మీకు అసలు పూలంటే ఏంటో తెలియనట్టు, దండంటే ఏంటో తెలియనట్టు, ఇప్పుడే న్యూజిలాండ్ నుంచి దిగి వచ్చినట్టు ఉన్నారు. పూలు కడతాం కదా, అమ్మే పూలైతే ఆకులు ఎడుతుంటాడు ఆడు మధ్య మధ్యలో కలిసి వస్తాయని. ఏదైనా సరే ఒక దారం గుచ్చుతూ మనకి నీళ్ళు జల్లితో పెడుతుంటారు పూలు అమ్మేవారు షాపుల దగ్గర. ఆ దండ కొనుక్కోలేని వాళ్ళు అనుకుంటారు, దాని అంక చూస్తూ ఎవరి తలకు రాసి పెట్టుందో ఈ దండ అనుకుంటారు. ఎవరికి రాసి పెట్టి ఉంటుందంటే దేవుడు రాస్తాడు. దీనురాలైన నీ కొరకు విలువైన అన్ని ఒక గుది కట్టుంచాడు ఆశీర్వాదాలు. ఈ ఎవరికి సహాయం చేయకుండా వారికి వారే దాచుకుంటూ ఉంటారు. చూసి వాళ్ళు తినరు, ఎవరికి బెటర్ అసలు. కానీ నిన్ను చూసినప్పుడు, నీ బిడ్డను చూసినప్పుడు, నీ భర్తను చూసినప్పుడు మీకు సహాయం చేయాలనే మనసు వారికి వస్తుంది. దేవుడు ఆ రీతిగా కాకోలము లాంటి మనుషులను నీకు జీవనోపాధి ఇవ్వటానికి, నిన్ను పోషించడానికి. ఏం వంకాయ బెండకాయల ఉద్యోగాలు కాదయి. మంచి ఉద్యోగములు దేవుడు మీ బిడ్డలకు ఇస్తాడు, మంచి వ్యాపారాలు ఇస్తాడు. కాకోలములు. ఈ కాకులు యొక్క వ్యక్తిత్వం ఏంటంటే మన దగ్గర ఉన్నది పట్టిపోతాయి,
కానీ ఇప్పుడు రివర్స్ జరుగుతుంది. ఇంతవరకు ఎవరు నీ దగ్గర వడ్డీల కింద లాగేసుకున్నారో ఆ కాకులన్నీ మళ్ళీ నీకే దాసులుగా ఉండేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను పెట్టడానికి ఆలోచించుకున్నాడు. పరిస్థితులు బాగాలేవు, ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఎక్కడ వ్యాపారాలు సరిలేవు, ఎక్కడ బిజినెస్ సరిలేదు. అయినా మీ వ్యాపారము నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మా రాజా పద్మ కంపెనీకి వెళ్ళాను మొన్న. ఏ రాజా ఏది హైదరాబాద్లో మొన్న మార్చ్ ఎండింగ్ కదా, అసలు మీరు రావాలి, వచ్చి ప్రార్థన చేయాలి. ప్రతి సంవత్సరం వారు మార్చ్ ఎండింగ్లో ట్యాక్స్ అవి కట్టేస్తారు కనుక బిజినెస్ చివరికి అంత క్లోజ్ చేసేసి మళ్ళీ కొత్త రికార్డ్ స్టార్ట్ చేసుకుంటారు. అప్పుడు ప్రార్థన చేసి దీవెన ప్రకటిస్తాను. అది 4-3 లక్షల రూపాయలతో ప్రారంభించిన వ్యాపారాన్ని దేవుడు 150 కోట్ల రూపాయలు దాటి వ్యాపారముగా దాన్ని మార్చి. చూడండి, ఈ వ్యాపారంలో ఒకసారి నిలబడమ్మా, భర్త ఏడి వెళ్ళిపోయాడా? ఈ పద్మంటి అమ్మాయి తన భర్త ఇద్దరు ప్రతి నెల ఈ ప్రార్థనకు వస్తారు, వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటారు. ఎందుకు? దేవుడు వారిని హెచ్చిస్తూ ఉన్నాడు. ఆమేన్. చూడండి, కంపెనీ ప్రతిష్ఠ చేసేసి అనమాట. ఆ స్క్రీన్ మీద ఉంది. మీకు ఎందుకు చెప్తున్నానంటే, వారు నాకు ఒక మాట చెప్పారు. వాళ్ళ ఆఫీస్ చైర్లో కూర్చున్నప్పుడు నాకు సంతోషమైంది. ఇప్పుడు ఎక్కడ వ్యాపారాలు బాగోలేవు, అసలు పరిస్థితులు బాగోలేదు, కానీ వారికి వ్యాపారము దేవుడు అనేక రెట్లుగా దీవిస్తే మాకు వచ్చే ఆర్డర్స్కి మేము సరుకు అందివ్వలేకపోతున్నాం అన్నారు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించారు. వారు సిల్వీ కంపెనీ అనేది ఉంది. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏ వాక్యము మనం చదువుతున్నామో అది నెరవేర్పు మనలోనే దేవుడు జరిగించాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఈ సంవత్సరం 20 కోట్లు దాటి వ్యాపారం జరిగిందని చెప్పాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎందుకు చెప్తున్నానంటే, వారు ఇక్కడికి, తర్వాత పాలకొల్లుకి, నంద్యాలకి వారు సొంత కారు వేసుకుని, వారు సొంత ఖర్చులు పెట్టుకుని నన్ను అనుక్షణము చూసుకుంటుంటారు. పరిచర్యలో భార్య భర్తలు ఇద్దరు మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేస్తుంటారు. దేవుడు వారిని అంతగా ఆశీర్వదించాడు, అన్నీ ఇచ్చాడు. అది దేవుని వాగ్దానంతో నడిచే వ్యాపారం కదా. పరిస్థితులు ఎక్కడ బాగోలేవు, వారికి బిజినెస్ అందివ్వలేనంత వ్యాపారం దేవుడు ఆలకించాడు. అంటే మనం అనుకుంటాం మన పరిస్థితి ఎలాగుంది కదా అని. గుర్తుపెట్టుకో, దేవుని వాగ్దానం ఉన్న మనిషివి నీవు కదిలిపోవు, నాశనము ఎప్పటికీ కావు. దేవుడు మన బిడ్డలకి, అందరికీ కరువు కాటకాలు ఉన్నాయి కదా, అందరి పరిస్థితులు బాగోలేవు కదా, ఈ సమయంలోనే నిన్ను ఆయన పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలో నిలబెట్టి ద్రాక్షవల్లిగా అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొను వాడు ఆయనే. కంపెనీ దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేశాము, మంచి కానుక ఇచ్చింది, జేబులో పెట్టేసుకున్నాను. మా పాస్టర్ అడిగింది, నాకు ఇస్తారా అండి, ఎంత ఇచ్చారంటే నేను అన్నాను, అది ఏ కన్ను దృష్టి దాని మీద పడకూడదు అన్నాను. మరి అప్పు ఇస్తారా? అప్పు కూడా ఇవ్వనన్నాను. డీలరా, ఇది ప్రభువు నాకు కావాలని నేను తెచ్చేసాను అంతే. గాడిద పిల్ల ఏమన్నాడు ఏసయ్య, మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి, ఇప్పుకురండి. ఇప్పుతుంటే ఎవరైనా ఎందుకు ఇప్పుతున్నారంటే మీరు చెప్పండి, ఇది ప్రభువు నాకు, అంటే ఎవరు ఇప్పటానికి లేదు, అది ఎవరు ఆపడానికి లేదు. అంతే. మీరందరూ, నేను ప్రార్థిస్తున్నాను, అమ్మా అయ్యా
బహుధనవంతులయ్యే రోజులు వచ్చినాయి. మీరు, మీ ఇల్లు, మీ పిల్లలు సర్వ సమృద్ధిగా ఉంటారు. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఏడవకండి. సహాయం చేసేవాడు నరుడు కాదు, మీకు సహాయం చేసేవాడు ఆకాశమందున్నవాడు. పడిపోయిన నీ స్థితిని మరలా నిలబెడతాడు. ఆయన నిలబెట్టగల సమర్థుడు. ఆయన అవసరం అయితే నీ శత్రువులతో మాట్లాడి కూడా నిన్ను దీవించగలడు. ఈరోజు ఈ నెల బలమైన ఆశీర్వాదంతో మీరు వెళ్తున్నారు. ఇన్న తర్వాత మీరు అందరూ తల వంచి యొక్క అభిషేకం హస్త నిక్షేపణ చేస్తారు కదా, ఇదంతా మీ మీద ముద్రించబడుతుంది. ఆ స్థలం కూడా మీరు ఉంచుకుంటారా, వాడుకుంటారా అన్నారు. నేను అది కూడా తీసుకుంటానని చెప్పాను. ఎందుకంటే ఆయన అన్నారు, మీకు ఇంకెందుకంటే ఆ స్థలం అన్నారు. నేను మా వాళ్ళందరికీ దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. సొంత కార్లు వేసుకుని వస్తారండి మా వాళ్ళందరూని, అందరూ పార్కింగ్ పెట్టుకుంటారంట. మీ పిల్లలు, మీ పాడి పంటలు దీవించబడతాయి. నేనున్నా ప్రార్థించటానికి, 100% దీవించడానికి ఆయన ఉన్నాడు. నువ్వు ఏ వాగు దగ్గరున్నా, ఏ స్థలములో ఉన్నా, నీ దగ్గరికి కాకుల ద్వారా మాంసము పంపిస్తాడు. ఆమేన్. శ్రేష్టమైన ఆహారం. ఏలియా దగ్గరికి చూడండి, 6వ వచనం చదువుదాం. అక్కడ కాకోలములు. ఎక్కడ కాకోలములు? ఏలియా దగ్గర ఎక్కడ కాకులు అక్కడే సాయం చేస్తాయి. ఆమేన్. మీ ఊరోళ్ళే, మీ పాలిపోళ్ళే, మీ వాళ్ళే ఎవరు నిన్ను చూడలేకపోతున్నారో వారికి దేవుడు డ్యూటీ వేస్తున్నాడు. ఆమేన్. నీ శత్రువులు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పెడతారంతే. అది దేవుని కృప. ఏంటి అలాగొచ్చి పెట్టేస్తున్నారు ఏంటి అందరూని, ఏంటి ఇలా బాగుపడిపోతున్నారు ఏంటి అని అందరూ అనుకుంటే నువ్వు చెప్పాలి, ఇది దేవుని కృప. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. పాడదామా? కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. ఆగండి. మీకు ఏమైనా ఆధారం ఉందా? మీరు బాగుపడటానికి ఏదైనా ఆధారం ఉందా? కృప అంటే ఆయన ప్రేమ. నీ ప్రేమ తప్ప నాకేదీ లేదు బాబు అని పాడదామా? 1 2 3. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. పాడాలి. ఆమేన్. యేసయ్యా, ఇంకా గట్టిగా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. మనకి డబ్బులు ఉండవు, మనకి ఏముంటాయంటే అప్పులు ఉంటాయి. ఏముంటాయి? మనకి రోగాలు ఉంటాయి, మనకి గొడవలు ఉంటాయి, మనకే కేసులు ఉంటాయి.
శిక్ష అనుభవించినది ఎవరంటే మనమే. మనకి సహాయముగా ఆదరణగా మాట్లాడేవాడు ఒక్కడు ఉండడు. అంత అన్ని సమస్యల్లో మునిగిపోయిన మనకి ఆయన ప్రేమ ఒకటే ఆధారము, కృప. ఆ కృప గురించి చెప్పాడు, నిత్యము నిలచును నీ కృపా. రెండవది, నిత్యము చెలరేగే నీ కృపా. ఈ రోజు నుండి ఎవడు నీకు సహాయం చేయని అవసరం లేదు, ఎక్కడ నువ్వు చెయ్యి చాపనవసరం లేదు. కాకోలమునకు ఆజ్ఞయిస్తా ఉన్నాడు. కాకోలం వచ్చి మంచి మాంసాన్ని నీ ముందు పెడతాయంతే. ఆ కాకి తన నోటి నుండి పట్టుకొచ్చి నీకు పెట్టాలంటే, మొన్న భార్య భర్తలు ఇద్దరు వచ్చారు, చెప్పకండి ఎవరికి, వచ్చి రాజమండ్రి అనమాట. ఆ భర్త అనేది సైతాన్ ఎట్టుకుంది. మొత్తం మీద ప్రార్థన చేసుకున్నారు, వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు, ప్రార్థన చేసాం, పోయింది. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థనకు వచ్చారు. భార్య 10,000 రూపాయలు దైవజనుడికి ఇయ్యనిచ్చింది. భర్త కదా మరి, భర్త ద్వారా ఇస్తారు చాలామంది. భర్త అంతా కాదన్న వాళ్ళేమో లేడీస్ ఇచ్చేస్తారు. 10,000 రూపాయలు పాస్టర్ గారికి నువ్వు బాగుపడితే మంచిగా ఉంటే అనుకున్నాను, దైవజనుడి చేతులు పెట్టు, టీవీకి వాక్యానికి ఉపయోగపడుతుంది అని ఇస్తే సరే అని చెప్పి ఇద్దరు బయలుదేరారు. 200 కిలోమీటర్ల దూరం వచ్చారు. కవర్లో పెట్టింది పెట్టుకున్నాడు. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వాష్రూమ్కి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చే ముందు 8,000 కొట్టేశాడు. అందులో ఎంత కొట్టేశాడు? 8,000 కొట్టేశాడు. 2,000 ఉన్నాయి అందులో. కవరు తెలియదు కదా. భార్య ముందే కవర్ నా చేతులు పెట్టాడు. భార్య చెప్తుంది, దేవుని కార్యం జరిగిందండి బాబు, 10,000 రూపాయలు ఇద్దాం అనుకున్నానండి, ఇవ్వండి అంది. గమ్మునెత్తని తీసి నా చేతిలో కవర్ పెట్టాడు. ఈ కాకి ఇంత ఆకలి ఉందని నాకు తెలియదు కదా. నేనేం చేశానంటే 10,000 జేబులో పెట్టుకున్నాను. అదేమో పలసగా ఉంది పేపరు. 10,000 ఉంటే గట్టిగా ఉంటాయి. పెట్రోల్ వేయిందామని కారు దగ్గరికి వెళ్ళి డీజిల్ వేయించి అనేది కవర్ తెస్తే అందులో 2,000 ఉంది. మధ్యలో పెట్రోల్ బంక్ కొడితే చెప్పమన్నాను, డబ్బులు లేవు మన దగ్గర, 2,000కే ఇవ్వమని చెప్పన్నాను. ఇది సరిగ్గా జరిగి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అవుతుంది. తర్వాత నాకు తెలిసింది, ఇప్పుడు నేనేమని అడగాలి భార్యనమ్మా, నువ్వు 10,000 ఇచ్చావు, 10,000 లేవని చెప్తే ఆ కాకి సిగ్గుపడిపోతాడు భర్త. ఆలోచించి ఫోన్లో ఏం అవసరం పాపం సరే అని నేను విడిచిపెట్టేశాను, ఏం అనలేదు. మళ్ళీ వచ్చే 2-3 సార్లు మా బ్రదర్ దానియేల్ గారికి చెప్పాను, ఇలాగ ఉంది డానీ, అయ్యో అన్నాడు. అంతా అయిపోయింది. మొన్న ఆయన నాకు 20,000 రూపాయలు ఇచ్చాడు. ఎంత? 8 సంవత్సరాల తర్వాత కవర్లో పెట్టి 20,000 ఇచ్చాడు. ఇప్పుడు కవర్ చాలా గట్టిగా ఉంది. 20,000 కదా, జేబులో పుట్టుకున్నాయి. మళ్ళీ ఆయిల్ వేయించుకుందా అని అప్పుడు తీస్తే లెక్క చూస్తే 20,000 ఉంది. ఇప్పుడు ఎందుకు ఇవ్వగలిగాడు, అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయాడంటే అప్పుడు అతనికి ఆ కాకి కడుపులో ఖాళీ ఉంది. 8,000 మింగేశాడు. ఇప్పుడు 20,000 ఎందుకు ఇచ్చాడు ఈ కాకి అంటే, ఆయనకి సమృద్ధి ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. పేరు చెప్పట్లేదు, అడ్రస్ చెప్పట్లేదు నేను, కొంతమందికి తెలిసింది. ఓకే, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. కాకి కడుపు నిండితేనే కానీ ఆహారం పట్టుకొచ్చి ఏలియాకి పెట్టలేదు. దేవుడు మీ పట్ల దయ చూపిస్తున్నాడు. ఎందుకంటే మనసు మార్చి ప్లస్ చేస్తున్నాడు. నువ్వు ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నావో, ఎవరికి సహాయం చేయాలనుకుంటున్నావో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు.
నీ అల్లుడికి ఉద్యోగం వేయిస్తున్నారు, నీకు ఉద్యోగం వేయిస్తారు, నీకు వ్యవసాయం అప్పగిస్తారు, నీకు వ్యాపారం అప్పగిస్తారు. చూడండి, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయములో ఒకసారి చూద్దాం. ఎజ్రా, జీవముల దేవుని సన్నిధానములో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట. ఎజ్రా 6వ అధ్యాయము చివరి వచనం చదవండి. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పని విషయమై, చూడండి 22వ వచనం చూడండి. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిర పని విషయమై వారి చేతులను బలపరుచుటకు, అవును, వారి చేతులను బలపరుచుటకు యెహోవా అషూరు రాజు హృదయమును, ఆమేన్, అషూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపచేసి. ఆమేన్. అందరూ స్క్రీన్ మీద ఉన్న మాట చదవండి. 22వ వచనం చదువు, గట్టిగా చదువుదాం. 1 2 3. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిర పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అషూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. అషూరు రాజుకి ఇశ్రాయేలీలంటే భయంకరమైన మంట. ఇశ్రాయేలీని ఎప్పుడు కూడా పాడు చేయాలి, బాధ పెట్టాలని కక్ష కట్టిన కాకి అషూరు రాజు. పెద్ద కాకిని ఏమంటారు? బొంత కాకి అంటారు. ఏమంటారు అంటారా? మీకు తెలుసా? మీ కాకంటే తెలియదు అన్నట్టున్నారు. మాకు హంస తప్ప కాకి తెలియదు అన్నట్టున్నారు. పెద్ద కాకిని మా ఊర్లో బొంత కాకి అంటారు. ఈడో బొంత కాకి ఎవరు? అషూరు రాజు భయంకరమైన శత్రువు. ఈ పెద్ద కాకి బుర్రలో ఉన్నటువంటి బుర్రని, ఆ మనసుని, హృదయాన్ని పైన ఉన్నవాడు, ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు హృదయాన్ని ఇశ్రాయేలీల వైపు తిప్పిస్తాడు. ఆమేన్. అప్పుడు ఆ మనుషుడు ఇశ్రాయేలీలకి సహాయం చేయటం మొదలుపెట్టాడు. అక్కడ రాశాడు 22వ వచనంలో, ఇశ్రాయేలీల చేతులను బలపరచడానికి. ఆమేన్. ఏ పని అయినా ముందుకెళ్ళటానికి, వ్యాపారానికి పెట్టుబడి అయినా ఆధారము దేవుడు హృదయాన్ని మార్చి నీ బిడ్డలకి ఇప్పిస్తాడు. దేవుడు నీ కోసము ఎవరి హృదయమైనా మారుస్తాడు. కఠినుల హృదయాలన్నీ నీ వైపు తిరుగుతాయి. శత్రువుల ఎదుట భోజనము నీకు సిద్ధపరుస్తాడు. కాకోలం వచ్చి ముగిందాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టె మాంసము, అస్తమయమందు రొట్టె మాంసము. హల్లెలూయా. రొట్టె. దేవుడు నీ బిడ్డకి నీకు ఇచ్చే జీవనోపాధి ఏమీ అల్లటప్పగా ఉండదు. ఓయ్, గోంగూర పులుసుగా ఏముండదు. నీ బిడ్డలు నీ ఇంట్లో, నీ కుమార్తె ఇంట్లో, నీ కుమారుడి ఇంట్లో, నీ ఇంట్లో విలువైన సమృద్ధి జీవం ఎప్పుడు ఉంటుంది. ఆమేన్. ఏ రోజు ఆ రోజే కొన్ని తెచ్చుకుంటున్నావేమో, 2 రోజులు 3 రోజులు తెచ్చుకుంటున్నావేమో. నీ ఇంట్లో ఎప్పుడు 4-3 నెలలకు సరిపడగా దీవెన ఎప్పుడు ఉంటుంది. అటువంటి ఆశీర్వాదం. ఇప్పుడు అందరూ కిరాణా కొట్టు కూడా ఎవరు కొట్టలేదు. ఏసీ పెడుతున్నారు కదా పెద్దది, మాల్, అందులోకి వెళ్ళిపోతున్నారు. మంచిగా లిప్స్టిక్లో వేసుకుని కిరాణా కొట్టుకు వెళ్ళినప్పుడు కూడా బాగా తయారవుతున్నారు. ఏది షాపింగ్ మాల్కి వెళ్ళినాం. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒకరినొకరు చూసుకోవాలి గొప్పగా. ఎవరూ బేరం ఆడట్లేదు. కేజీ కందిపప్పు ఎంత అని కూడా అడగట్లేదు. వాడు దాని మీద స్లిప్ పెడతాడు. అందరికీ బడాయిగా ఉంటే అందరికంటే బడాయిగా పెడతారు షాపింగ్ మాల్ పెద్దది. అది 120 రూపాయలు అనుకోండి మామూలుగా ఒక వస్తువు. ఆడు 170 రూపాయలు వేసాడు అనుకోండి దాని మీద. అందరూ ఇప్పుడు ఉద్యోగాలు కదా, జీతాలు కదా, కార్డు స్వైప్ చేసేస్తున్నారు. అందులో వాడు ఒక్కసారి 15,000 బిల్లు చేసిన, 20 చేసిన
ఓకే ఓకే అని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వచ్చేయటమే. అలాంటి కృప కలిగిన, ఏది ఎంతో ఏంటో అని నువ్వు పట్టించుకోలేని దీవెన కలిగిన ఉద్యోగాలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. సమృద్ధి. ఆమేన్ ఆమేన్ అని 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. ఎవరైనా నీ కష్టార్జితం తింటారు, కానీ ఎవరి కష్టార్జితం నువ్వు తినవు. అందరూ లేచి నిలబడదాం. దేవుడు జీవనోపాధిని మన బిడ్డలకు ఇవ్వబోతున్నాడు. మన వ్యాపారాల్లో, మన వ్యవసాయంలో, మన ఆలోచనల్లో, సమస్తములో దేవుడు నీకెవరో తెలియని వ్యక్తులను, ఇంకా ఏంటంటే నీకు శత్రువులుగా ఉన్న వారి హృదయాన్ని నీ వైపు త్రిప్పుతున్నాడు. ఈరోజు దేవుడు నీ చేతులను బలపరచుచున్నాడు. దేవుని పని విషయంలో ఆనాడు ఇశ్రాయేలీయులు ఎలాగ బాబు అని ఏడుస్తూ ఉన్నప్పుడు అష్షూరు రాజు హృదయమును దేవుడు త్రిప్పాడు. వారు బహుగా సంతోషించారు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి, ఇది నువ్వు సరదాగా తీసుకునే మాట కాదు, ఒక ఆత్మావేశముతో వస్తున్న మాటది, పరలోకము నుండి జారి అయిన మాటది. నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, అయ్యో నా భర్త పలానా దేశంలో ఉన్నాడు, నా భార్య ఎక్కడ ఉంది, నా బిడ్డ ఎక్కడ ఉంది, మా కుటుంబం ఎలాగుంది అని ఏడుస్తున్నావేమో. ఎక్కడ కాకులను అక్కడే దేవుడు ఏర్పరిచాడు. ఎక్కడ వారిని అక్కడే పోషించడానికి దేవుడు కఠిన హృదయాలు కూడా మారుస్తాడు. అందరూ కూడా నమస్కరించండి. అందరూ నమస్కరించండి. నిన్నే ప్రేమిస్తాను యేసయ్యా, నువ్వు కావాలి యేసయ్యా, నువ్వు తప్ప మాకు వేరే ఆధారం లేదు బాబు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని మమ్మల్ని ఆశీర్వదించండి. ఈరోజు నీ సేవకుడి ద్వారా ఒక మర్మాన్ని బయలుపరిచా. కాకులు ఆహారం పెడతాయా? నిజమే కదా. ఆ కాకులను మనసు మార్చేవాడు నీవు. కాకి హృదయాన్ని మారుస్తావు. అవసరత హృదయాన్ని ఎటైనా తిప్పుతావు. దీనులైన ఈ బిడ్డల పక్షంగా గొప్ప గొప్ప వారి హృదయాన్ని తిప్పుతున్నందుకు నీకు వందనాలు. ఏడుస్తున్నావా? ఎవరిని అప్పడిగిన ఇవ్వట్లేదని ఏడుస్తున్నావా? ఎవరైనా చేతి సహాయం చేస్తారేమో, నన్ను నమ్మండి నేను ఇస్తానని అడిగిన ఇవ్వట్లేదు, ఎవరు ఆదుకోకపోతే ఎలా బ్రతుకుతాం అని ఏడుస్తున్నావా? తెలుసో తెలియకో మునిగిపోయాం, పడిపోయాం, ఎవరు లేవనెత్తుతారని ఏడుస్తున్నావా? ఎటన్నా పారిపోదాం అని ఏడుస్తున్నావా? ఆలోచిస్తున్నావా? చనిపోతే నయమని ఏడుస్తున్నావా? నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, నా కోసం ఎవరు ఆలోచిస్తారు, నాకు ఎవరు ఇల్లు కట్టిస్తారు, నన్ను ఎవరు చదివిస్తారని ఏడుస్తున్నావా? అనేక మంది ఎదుట రాజబిడ్డగా దేవుడిని స్థిరపరచబోతా ఉన్నాడు. ఏలియాకి కాకోలము చేత మాంసమును పంపించిన దేవుడు. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. అందుకనే విస్తారమైన కృప నీ మీదకి దిగి వస్తా ఉంది. నీవిక మీదట ఈ దినము నుండి కృప నుండి కృపకు, మహిమ నుండి మహిమకు. అందరు 2 చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 2 3 4 5 6 7. నాకు నువ్వు కావాలయ్యా. నాకు రక్షకుడిగా ఉండాలి, నాకు కాపరిగా ఉండాలి, నాకు యజమానుడిగా ఉండాలి. నీవు నన్ను నడిపించు బాబు, నీవు నన్ను స్థిరపరచు బాబు. కరువులో కూడా సమృద్ధినిస్తావు. నా ఇంటికి యజమానిగా, నా బిడ్డకి నాకు కాపరిగా మేము నిన్నే ప్రేమిస్తామయ్యా. నీ రక్షణ మాకు దయచి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. ఏడవద్దు. ఈ నెల నుండి శత్రువులు మీ ఇంటికి వస్తారు. శత్రువులు ఉట్టి చేతులతో రారు, నీ కుటుంబానికి ఉపయోగపడే వారిగా వస్తారు. నీ బిడ్డకి శుభకార్యము తలపెట్టి వారిగా వస్తారు.
నీతో వియ్యం అందుకోవడానికి వస్తారు, నీతో సహవాసం చేయడానికి వస్తారు, నీతో పని చేయడానికి వస్తారు. ఆయన నిన్ను వీడువ లేదు అనటానికి శత్రువుని దేవుడు మిత్రుడుగా నీ ముందు పెడతాడు. నీ మీద నా కేసులు పోతాయి, భయపడకు. అందరూ ప్రార్థన చేయండి. నేను నిన్నే ప్రేమిస్తానయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు వద్దు బాబు. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉందాం. కాకోలము చేత మాంసమును దేవుడు వాగు దగ్గరికి పంపిస్తున్నాడు. నువ్వు ఏ వాగు దగ్గర ఉన్నా, ఏ అడవిలో ఉన్నా, ఏ ఎడారిలో ఉన్నా, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. కుమారి, నా కుమారుడా, నేను నిన్ను ఎచ్చటైనా పోషిస్తాను, విలువైన ఆహారముతో పోషిస్తాను. అందరూ నమస్కరించండి, కళ్ళు మూసుకురండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా.